క్వశ్చన్ నంబర్ 361. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రణాళిక చేయబడిన కృత్యాలు వీటిపై దృష్టి పెట్టాలి. ఆప్షన్స్ 1. చలనాత్మక అభ్యసనం మాత్రమే. 2. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మక అభ్యసనం. 3. సంజ్ఞానాత్మక అభ్యసనం మాత్రమే. 4. భావాత్మక అభ్యసనం మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 2. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మక అభ్యసనం. క్వశ్చన్ నంబర్ 362. పిల్లల అభ్యసన ప్రక్రియలో అనుసరించాల్సిన సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 1. అవధానం, అభిరుచి, ప్రేరణ, అభ్యసనం, కొనసాగింపు. క్వశ్చన్ నంబర్ 363. లక్ష్మి బాల్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నది కనుక ఆమెకు అనేక జానపద పాటలు తెలుసు. ఆమె కుమార్తె కొన్ని జానపద పాటలు నేర్పించమని అడిగినప్పుడు తనకు వాటిలో చాలా వరకు గుర్తుకు రాలేదు. ఈ సందర్భంలో విస్మృతికి ఈ కారణాన్ని ఆపాదించవచ్చు. ఆప్షన్స్ 1. దమనం, 2. అనుపయోగం, 3. ఎంపికతో విస్మృతి, 4. నిల్వ వైఫల్యం. సరైన సమాధానం ఆప్షన్ 2. అనుపయోగం. క్వశ్చన్ నెంబర్ 364. క్రింది వాటిలో ఒకటి బోధన అభ్యసనల మధ్య సంబంధం యొక్క సరైన వ్యక్తీకరణ కాదు. ఆప్షన్స్ 1. బోధన అనేది జ్ఞానాన్ని పంచడం, అభ్యసనం అనేది జ్ఞాన సముపార్జన. 2. బోధన అనేది సమాచారాన్ని అందించడం, అభ్యసనం అనేది సమాచారాన్ని గ్రహించడం. 3. బోధన క్రియాత్మక ప్రక్రియ, అభ్యసనం నిష్క్రియాత్మక ప్రక్రియ. 4. బోధన అనేది సామాగ్రిని అందించడం, లెర్నింగ్ అనేది సామాగ్రిని వినియోగించడం. సరైన సమాధానం ఆప్షన్ 3. బోధన క్రియాత్మక ప్రక్రియ, అభ్యసనం నిష్క్రియాత్మక ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 365. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలు ఏవి? స్టేట్మెంట్స్: ఏ. కుటుంబ నిర్మాణం, బి. సాంఘిక ఆర్థిక స్థితి, సి. భాష, డి. భౌగోళిక పరిస్థితి. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 4. ABCD. పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 366. క్రింది వాటిలో సమ్మిళిత తరగతిలో అంధుల అవసరాలను తీర్చుటకు ఉపయోగించకూడనిది? ఆప్షన్స్ 1. చిత్రాలు, 2. ప్రత్యేక వ్రాతప్రతి, 3. లేఖరి, 4. ఆడియో టేపులు. సరైన సమాధానం ఆప్షన్ 1. చిత్రాలు. క్వశ్చన్ నెంబర్ 367. అభ్యాసకులు అన్వేషించినప్పుడు, అనుభవించినప్పుడు మరియు స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ లభిస్తుందని నమ్మే ఉపాధ్యాయుడు ఈ అభ్యసన పద్ధతిని ఎక్కువగా ఎంచుకుంటాడు. ఆప్షన్స్ 1. కృత్యాధార అభ్యసనం, 2. పరిశీలన, 3. ప్రదర్శన, 4. ఉపన్యాసం. సరైన సమాధానం ఆప్షన్ 1. కృత్యాధార అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 368. క్రింది అభ్యసన వనరులను వాటి ఉదాహరణలతో జతపరచండి. లిస్ట్ 1లో ఆట, సమాజం, స్వీయ, టెక్నాలజీ. లిస్ట్ 2లో అమ్మడం మరియు కొనడం గురించి తెలుసుకున్నటకు మార్కెట్కు వెళ్ళడం. 2. మాన్యువల్ను చదివి మంచాన్ని అమర్చడం. 3. దత్తాంశ సేకరణ కోసం సెర్చ్ ఇంజిన్ని ఉపయోగించడం. 4. ఇసుకలో ఆకారాలను తయారు చేయడం. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2. A4, B1, C2, D3. A4 ఆట అంటే ఇసుకలో ఆకారాలను తయారు చేయడం. B1 సమాజం అంటే అమ్మడం మరియు కొనడం గురించి తెలుసుకున్నటకు మార్కెట్కు వెళ్ళడం. C2 స్వీయ అంటే మాన్యువల్ను చదివి మంచాన్ని అమర్చడం. D3 టెక్నాలజీ అంటే దత్తాంశ సేకరణ కోసం సెర్చ్ ఇంజిన్ని ఉపయోగించడం. క్వశ్చన్ నెంబర్ 369. RTE చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక, మూల్యాంకన విధానాలను నిర్దేశించేది ఏది? ఆప్షన్స్ 1. విశ్వవిద్యాలయాలు, 2. NCERT, 3. భారత ప్రభుత్వం, 4. సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ. సరైన సమాధానం ఆప్షన్ 4. సముచిత ప్రభుత్వంచే పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ. క్వశ్చన్ నెంబర్ 370. NCF 2005 ప్రకారం బహుభాషత్వంను ఆప్షన్స్ 1. భాషా ఉపాధ్యాయుడు అడ్డంకిగా పరిగణించాలి, 2. భాషా ఉపాధ్యాయుడు విస్మరించాలి, 3. భాషా ఉపాధ్యాయుడు వనరుగా ఉపయోగించాలి, 4. భాషా ఉపాధ్యాయుడు అంగీకరించకూడదు. సరైన సమాధానం ఆప్షన్ 3. NCF 2005 ప్రకారం బహుభాషత్వంను భాషా ఉపాధ్యాయుడు వనరుగా ఉపయోగించాలి. క్వశ్చన్ నెంబర్ 371. అదనపు మద్దతు వారి ప్రాథమిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుందనే భావనతో ఒక ఉపాధ్యాయుడు పాఠశాల సమయం తర్వాత తక్కువ సాధన గల వారికి లోప నివారణ తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయుని యొక్క చలనాత్మక చర్యను గుర్తించండి. ఆప్షన్స్ 1. ఉపాధ్యాయుని యొక్క భావన, 2. లోప నివారణ తరగతులను నిర్వహించడం,
3 ఉపాధ్యాయుని యొక్క జ్ఞానం, 4 అదనపు మద్దతును అందించాలనే ఆలోచన. ఫ్రెండ్స్, సరైన సమాధానం ఆప్షన్ 2 లోప నివారణ తరగతులను నిర్వహించడం. క్వశ్చన్ నెంబర్ 372 బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహణకు అనువుగా లేని ఉపాధ్యాయుల ఆచరణను గుర్తించండి. ఆప్షన్స్ 1 కొత్త భావనలను దేనికదిగా బోధించడం, 2 అభ్యసన అనుభవాలను ప్రస్తుత పరిస్థితికి అనుసంధానించడం, 3 సరైన పరిపృష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం, 4 చేయడం ద్వారా విద్యార్థులు నేర్చుకునేలా చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 1 కొత్త భావనలను దేనికదిగా బోధించడం. క్వశ్చన్ నెంబర్ 373 క్రింది వాటిలో సమయం గడిచే కొద్దీ మరచిపోయే అవకాశం ఉన్న వాటిని గుర్తించండి. ఆప్షన్స్ 1 మాట్లాడటం, 2 ఈత, 3 కారు నడపడం, 4 అవగాహన లేకుండా నేర్చుకున్న విషయం. సరైన సమాధానం ఆప్షన్ 4 అవగాహన లేకుండా నేర్చుకున్న విషయం మర్చిపోవడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 374 మ్యాచ్లో తన జట్టును గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు క్రీజులో ఉండాలని గ్రహించిన క్రికెటర్ జాగ్రత్తగా ఆడాడు. ఇక్కడ క్రికెటర్ ఈ విధమైన ప్రేరణ పొందాడు. ఆప్షన్స్ 1 బహిర్గతంగా, 2 అంతర్గతంగా మరియు బహిర్గతంగా, 3 ఎటువంటి ప్రేరణ లేదు, 4 అంతర్గతంగా. ఫ్రెండ్స్, సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్గతంగా. క్వశ్చన్ నెంబర్ 375 ఉపాధ్యాయురాలు తన విద్యార్థి స్నేహపూర్వకంగా, తెలివిగా, జాగ్రత్తగా, ఉత్సాహంగా, నిజాయితీగా ఉంటాడని వివరించాడు. ఉపాధ్యాయురాలు వివరించిన అంశం. ఆప్షన్స్ 1 సహజ సామర్థ్యం, 2 మూర్తిమత్వం, 3 అభిరుచి, 4 సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 2 మూర్తిమత్వం. క్వశ్చన్ నెంబర్ 376 కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రకారం చికిత్సకుడి పాత్ర. ఆప్షన్స్ 1 బోధకుడు, 2 సౌకర్యకర్త, 3 నిర్దేశకుడు, 4 విశ్లేషకుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 సౌకర్యకర్త. కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రకారం చికిత్సకుడి పాత్ర సౌకర్యకర్త. క్వశ్చన్ నెంబర్ 377 ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో క్రింది అంశాలను గమనించారు. వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 తరగతిలోని ఇతర విద్యార్థుల కంటే ఈ అనే విద్యార్థి అధిక నాయకత్వ నైపుణ్యాలను కలిగి ఉన్నాడు. 2 విద్యార్థి ఎఫ్ అతని వయస్సు విద్యార్థులతో పోలిస్తే పొట్టిగా ఉన్నాడు. 3 సి మరియు డి విద్యార్థుల కంటే ఏ మరియు బి విద్యార్థులు ఉద్వేగంగా పరిణితి చెందారు. 4 విద్యార్థి జి విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థి జి విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపై అధిక ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 378 వర్డ్ అసోసియేషన్, క్లస్టర్ అసోసియేషన్ మరియు పెయిర్డ్ అసోసియేషన్ అనే పరీక్షలు దీనిని మాపనం చేయుటకు ఉపయోగించబడతాయి. ఆప్షన్స్ 1 స్మృతి, 2 అభ్యసనం, 3 విస్మృతి, 4 ఆలోచన. ఫ్రెండ్స్, సరైన సమాధానం ఆప్షన్ 1 స్మృతి. క్వశ్చన్ నెంబర్ 379 వైగాట్స్కీ ప్రకారం స్వీయ నియంత్రణ కోసం భాషను ఉపయోగించడాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ 1 వ్యక్తిగత భాషణం, 2 అహం కేంద్రీకృత భాషణం, 3 పరిపక్వమైన భాషణం, 4 సాంఘిక భాషణం. సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తిగత భాషణం. క్వశ్చన్ నెంబర్ 380 అభ్యసనంలో అవగాహన, వివేచన పాత్రను నొక్కి చెప్పిన అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 యత్నదోష అభ్యసనం, 2 అంతర్దృష్టి అభ్యసనం, 3 శాస్త్రీయ నిబంధనం, 4 కార్యసాధక నిబంధనం. సరైన సమాధానం ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టెస్ట్కు సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్లను, సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్లను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. అక్కడి నుంచి మీరు ఫ్రీగా టెస్టుల్ని ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.